హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. నడుము లూజ్ మార్క్ చేసుకోవాలండి. ఇదిగోండి, మనకి బ్లౌజ్ ఇలా మిడిల్ కి ఫోల్డ్ చేసుకొని నడుము లూజ్ అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత నడుము పొడవు వచ్చేసి ఇలా బ్లౌజ్ అయితే మనం నీట్ గా ఫోల్డ్ చేసుకొని పైన భుజం ఉంటది కదా, భుజం దగ్గర స్టిచ్ దగ్గర నుంచి కింద నడుము వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. ఎంత ఉందో కొలుచుకొని దానికన్నా ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం భుజం జాయింట్ దగ్గర, కింద నడుము పట్టి జాయింట్ దగ్గర మనకి కుట్లలో కావాలి కదా కొంచెం, అందుకని 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ వచ్చి 13 వస్తే మీరు 14 అలా పెట్టుకోండి. సేమ్ అదే పొడవు ఇటు సైడ్ కూడా కొలుచుకొని లూజ్ కింద ఎంత వచ్చిందో అంతా పైన కూడా తీసేసుకొని బాక్స్ అయితే డ్రా చేసుకోండి. ఏ బ్లౌజ్ కైనా మీరు కటింగ్ చేసేటప్పుడు బాక్స్ కొట్టేసుకోవాలండి. ఫస్ట్ లూజు పొడవు మార్క్ చేసుకొని తర్వాత ఇప్పుడు షోల్డర్ అండి, ఫుల్ షోల్డర్ పాపకి 5 ఇంచెస్ అంటే 10 ఇంచెస్ ఆఫ్ చేస్తే 5. చంక వచ్చేసి వాళ్ళకి 5.5 అంగుళాలు అయితే సరిపోయిద్దండి. పెద్దవాళ్ళకైతే 6 ఇంచులు పట్టిద్ది కదా, వీళ్ళకి 5.5 సరిపోయిద్ది. ఇది కూడా బాక్స్ డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచులకి అయితే క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకొని దాన్ని రౌండ్ చేసేసుకోండి. ఇది వచ్చేసి ఆర్మ్ డౌన్, చంక లోతు అయితే ఇలా తీసుకోవాలి. కింద వచ్చేసి చిన్న లైన్ డ్రా చేసుకోండి, ఎందుకంటే ఇది నడుము పట్టి మనం అటాచ్ చేసుకున్నప్పుడు క్లాత్ పట్టిద్ది కదా, అక్కడి నుంచి బ్లౌజ్ కి అయితే మీరు ఎంత ఉందో నెక్ డీప్ అలా కొలుచుకోవచ్చు. దీన్ని కూడా ఒక బాక్స్ లా డ్రా చేసుకోండి. వాళ్ళకి నెక్ లోతు వచ్చేసి 2.5 ఇంచులు అయితే సరిపోయిద్దండి. 2.5 ఇంచుల లోతు. నెక్ డీప్ వచ్చేసి పాపది 8.5 అలా పెట్టుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ అయితే వాళ్ళకి మళ్ళీ భుజాలు జారిపోతాయి. ఇలా డ్రా చేసుకొని మొత్తం కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి, అందుకనే నేను బ్యాక్ సైడ్ అయితే ఇలా ఓపెన్ చేసుకుంటున్నాను బ్లౌజ్ ని. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూడండి. హ్యాండ్స్ ఎప్పుడైనా ఓపెన్స్ మనకు ఆపోజిట్ సైడ్ లోనే ఉండాలండి. ఓపెన్స్ మన వైపు వస్తే ఏమైందంటే హ్యాండ్ మనకి కరెక్ట్ గా సెంటర్ కి ఓపెన్ అవుతుంది, అలా రాకూడదు కదా మనకి. అందుకని హ్యాండ్స్ కటింగ్ ఏ బ్లౌజ్ కైనా ఏ డ్రెస్ కైనా ఓపెన్స్ మన వైపు ఉండకూడదు, ఓపెన్స్ ఆపోజిట్ సైడ్ ఉండాలి. ఇక్కడ చంక లూజ్ అయితే కొలుచుకోండి. అలాగే హ్యాండ్స్ పొడవు, ఫస్ట్ హ్యాండ్స్ పొడవుకి ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. ఇటు సైడ్ కూడా హ్యాండ్స్ పొడవుకి. అలాగే చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు ఏ బ్లౌజ్ కైనా సరిపోయిద్దండి. ఎల్బో హ్యాండ్ అయితే 3.5 ఇంచులైనా పెట్టుకోవచ్చు. అలాగే చంక లూజ్ కొలుచుకున్నాం కదా ఇందాక, అక్కడికి ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. ఆ పైన ఒక 2 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి ఇలా అయితే రౌండ్ చేసుకోండి. 1.5 ఇంచుకి చేసుకొని అలా రౌండ్ చేసుకోండి. మీకు అర్థం కావట్లేదు స్టార్టింగ్ అనుకుంటే అలా స్కేల్ తో డ్రా చేసుకోండి. 2 ఇంచెస్ దగ్గర నుంచి మనం కోల్చుకున్నాం కదా చంక లూజు, అక్కడికి లైన్ డ్రా చేసేసుకొని లైట్ గా రౌండ్ షేప్ అయితే ఇచ్చుకోండి. కరెక్ట్ గా వచ్చింది మీకు హ్యాండ్స్ కటింగ్ అయితే పర్ఫెక్ట్ గా వచ్చింది హ్యాండ్స్. ఇలా ట్రై చేయండి. మీకు హ్యాండ్స్ రౌండ్ రావట్లేదు అనుకుంటే ఫ్రంట్ హ్యాండ్స్ ఎప్పుడైనా లోతు తీయాలండి. ఒక 1 ఇంచ్, ఒక 1/2 ఇంచ్ అయితే లోతు తీసుకోవాలి, లేదంటే ముడతల్లాగా వస్తాయి చంకలో. అలా లోతు తీసుకొని ఇలా మార్కింగ్ చేసేసుకోండి. ఫ్రంట్ హ్యాండ్ కి ఏదో ఒకటి రైట్ మార్కో ఇలా క్రాస్ గానో ఏదో ఒక గుర్తు అయితే పెట్టుకోండి. ఫ్రంట్ కే జాయింట్ వేయాలి ఎప్పుడైనా. ఫ్రంట్ హ్యాండ్ తీసుకెళ్ళి మీరు బ్యాక్ సైడ్ వేస్తే బ్లౌజ్ ఇంకా సెట్ అవ్వదు. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూద్దాము. ఓపెన్స్ చూడండి, ఇప్పుడు కూడా అటు సైడే ఉన్నాయి, నా వైపు కాకుండా ఆపోజిట్ సైడ్. ఎప్పుడైనా బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఓపెన్స్ ఆపోజిట్ సైడే ఉంచుకోండి, మీ వైపు మాత్రం ఉంచుకోకూడదు. అందులో ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా, అందుకని ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి మన వైపు, ఇప్పుడు మడత ఉంది కదా, ఓపెన్స్ లేకుండా ఉన్న వైపే వేసుకోవాలి. ఫ్రంట్ ఓపెన్ రావద్దు కదా. ఇంక షేప్ బెల్ట్ అంటూ ఏమి ఉండదండి ప్రిన్స్ కట్ బ్లౌజ్, అందుకని బ్యాక్ పార్ట్ వేసేసుకొని మొత్తం సేమ్ బ్యాక్ పార్ట్ ఎలాగో అలా డ్రా చేసేసుకోండి. ఫస్ట్
నెక్ డీప్, ఫ్రంట్ నెక్ 5.5 సరిపోయిద్దండి చిన్నపిల్లలకి. పెద్దవాళ్ళకైతే 6 నుంచి 7 ఇంచెస్ మన హైట్ ని బట్టి ఉంటది. చిన్నపిల్లలకి 5 to 5.5 సరిపోయిద్ది. ఇలా బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత నెక్ షేప్ అయితే రౌండ్ చేసుకోండి. ఇప్పుడు చెస్ట్ పాయింట్ మనం మార్క్ చేసుకోవాలండి. చెస్ట్ పాయింట్ వచ్చి చిన్న పాపే కాబట్టి 10 ఇంచెస్ కి అయితే ఒక మార్కింగ్ చేసుకొని ఇలా ఒక లైన్ అయితే గీసేసుకోండి 10 ఇంచెస్ కి. అక్కడ నుంచి మెయిన్ డాట్ అండి. డాట్ సపరేట్ గా వేయిపోయినా ప్రిన్స్ కట్ కైనా డాట్ తీయాలి మనం. 3 ఇంచెస్ డాట్ విడ్త్ తీసుకోండి. ఈ చెస్ట్ పాయింట్ దగ్గర వచ్చేసి 3.5 ఇంచులకి తీసుకోండి. అలా లైన్ గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. అక్కడ నుంచి చంక దగ్గరికి ఇలా రౌండ్ గా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు డాట్ హైట్ 2 ఇంచెస్, డాట్ లూజ్ వచ్చేసి 1 ఇంచ్, డాట్ హైట్ వచ్చేసి 2 ఇంచెస్ కి లైన్ చేసి అక్కడి నుంచి ఇలా క్రాస్ గా చేసుకోండి. ఈ చివర ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ కి అయితే ఇలా క్రాస్ గా లైన్ డ్రా చేసుకోండి. అప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా వచ్చింది. చంక వైపు అలా క్రాస్ గా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసేసుకొని మొత్తం కటింగ్ అయితే చేసేసుకోండి. చాలా ఈజీగా కదండి. ప్రిన్స్ కట్ అంటే అందరూ చాలా కష్టమేమో అనుకుంటారు. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది కటింగ్ అయితే మీకు. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ అండి. మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసుకొని స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. మెయిన్ క్లాత్ వర్క్ వచ్చింది కాబట్టి కరెక్ట్ గా మనం మిడిల్ కి చూసుకొని క్లాత్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. లేదంటే ఆ డిజైన్ మొత్తం ఒక వైపుకి వచ్చేసింది. కరెక్ట్ గా డిజైన్ సెంటర్ కి మన హ్యాండ్ కట్ చేసుకున్నాం కదా, అది కరెక్ట్ గా చూసి పెట్టుకోండి. చంక దగ్గర అయితే ఇది చిన్న క్లాత్ వచ్చింది. చంక చిప్పలు అంటారు కదా, చంక దగ్గర అయితే అతుకులు పడతాయి. అలా కటింగ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. మీరు కట్ చేసేటప్పుడే అన్ని మనకు ఎక్కడన్నా ముక్కలు పడి ఉంటే మొత్తం కట్ చేసుకొని మనం మిషన్ దగ్గరికి వెళ్తే మాత్రం బ్లౌజ్ వచ్చేసి 1 hour లో పూర్తయిపోయింది మొత్తం. ఇంకా మనం మిషన్ మీదకి వెళ్ళాము అంటే ఓన్లీ స్టిచ్చింగ్ ఏ ఉండాలి, ఇంకా కటింగ్ ఏం లేకుండా అన్ని ఇక్కడే చూసుకొని కట్ చేసేసుకోండి. ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కి నేను థ్రెడ్స్ కటింగ్ అయితే ఆఫ్ చేశానండి. ఈ డిజైన్ కి అవన్నీ కట్ చేయాలి అర్జెంట్. సరే బ్లౌజ్ కుట్టేసిన తర్వాత అయితే థ్రెడ్స్ కట్ చేద్దామని థ్రెడ్స్ అయితే కట్ చేయలేదు, అవే కనిపిస్తున్నాయి థ్రెడ్స్. లాస్ట్ లో నేను థ్రెడ్ కట్ చేసిన తర్వాత చూపిస్తాను బ్లౌజ్ మీకు. ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ అండి బ్లౌజ్, కానీ ఇది క్లాత్ చిన్నగా వచ్చింది. ఫ్రంట్ సైడ్ కూడా ఇలా అతుకుపడింది. ఇలా వచ్చింది అన్నప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా కలిపి కుట్టేసుకోవాలి నెక్ దగ్గర. ఇలా మనం లైనింగ్ ముక్కలు అయితే వేసేసుకొని కట్ చేసేసుకోవాలండి. ఇవి వచ్చేసి మనం నడుం పట్టి కోసం ముక్కలు అయితే కట్ చేసేసుకుంటున్నాను. మొత్తం మనం కట్ చేసుకోవాల్సినవన్నీ ఇక్కడ కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ దగ్గరికి వెళ్ళిపోతే ఈజీగా అయిపోయింది. ఇదిగోని స్టిచ్చింగ్ అయితే మొదలు పెట్టేశాను. ఇప్పుడు మన బ్లౌజ్ హ్యాండ్ మిడిల్ ఎక్కడుందో మార్క్ చేసుకోవాలి. అలాగే మెయిన్ క్లాత్ మీద కూడా మిడిల్ ఎక్కడుందో మార్క్ చేసుకోవాలండి. ముందు మనకి చంక దగ్గర ముక్కలు తగ్గినాయి కదా, అవి ఫస్ట్ అయితే అతికేసేసుకోండి. ఇలాగా అటు సైడ్ ఇటు సైడ్ వేయండి. ఎప్పుడైనా మనకి ఏ డిజైన్ బ్లౌజ్ కైనా దేనికైనా అతుకు పడిందంటే 2 వైపులా వేసుకోవాలి. ఇదే ఒక వైపు వేస్తే ఈ డిజైన్ అంతా ఒక సైడ్ వచ్చేసింది. 2 వైపులా వేసుకుంటే డిజైన్ మిడిల్లోనే ఉంటది. అదిగోండి కరెక్ట్ గా సెంటర్ ఎక్కడుంది ఆ బ్లౌజ్ వర్క్ అనేది మార్క్ చేసుకోండి. అలాగే మన హ్యాండ్ ఇప్పుడు లైనింగ్ ఆ 2 సెంటర్ పాయింట్లు ఏ ఉన్నాయో ఆ 2 ఒక చోట పెట్టేసి ఇలా అటాచ్ చేసుకోండి.
ఇది మెయిన్ అండి. వర్క్ బ్లౌజ్ నీట్ గా పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో రావాలి. నీట్ గా మాకి బొటిక్ లో ఎలా ఉంటది ఫినిషింగ్ అలా కావాలంటే చిన్న చిన్న టిప్స్ అయితే పాటించాలి. మీరు ఎటు సైడ్ నుంచి అయినా పర్లేదు కదా అని ఒక వైపు నుంచి మొదలుపెట్టి కుట్టారనుకోండి, డిజైన్ కరెక్ట్ గా సెంటర్ కి రాదు. ఇలా సెంటర్ పాయింట్ అనేది మార్క్ చేసుకొని మన హ్యాండ్ కి లైనింగ్ కి రెండిటికి మార్క్ చేసుకోవాలి. రెండు కలిపి మనం అయితే స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ రఫ్ గా ఒక స్టిచ్ అయితే వేసుకొని వర్క్ ఎటు సైడ్ ఉందో అటు సైడ్ తిప్పి వర్క్ ఎడ్జ్ లో నుంచి ఒక కుట్టేసుకోవాలండి. అప్పుడు నీట్ ఫినిషింగ్ వచ్చింది. మనకి ఇటు సైడ్ అంత పర్ఫెక్ట్ గా కనిపించదు కదా, వర్క్ కి ఎడ్జ్ ఖాయం చేసి మనం వేసుకోవాలంటే స్టిచ్. ఇలా ఇంకో చేతికి కూడా ముక్కలు అయితే అతికేసేసాను. హ్యాండ్స్ అయితే రెడీ చేసేసుకోవాలండి. ఇలా ఫస్ట్ ఇదిగోండి ఇంకో హ్యాండ్ కూడా అలా మిడిల్లో మార్కింగ్ అయితే చేసుకొని కరెక్ట్గా ఇలా అటాచ్ చేసేసుకున్నాను. అటాచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ వైపు ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. అప్పుడు నీట్గా వచ్చింది. నేను చూపిస్తున్న చూడండి వీడియోలో అలా వేసుకోవాలి స్టిచ్. అలా వేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని వర్క్ మీద కనిపించకుండా వర్క్ లో మనకి డిజైన్ లో ఎడ్జ్ ఉంటది కదా, అక్కడికి ఒక కుట్టేసుకోవాలండి. అలా వేసుకుంటే చాలా నీట్ గా ఉంటది. లేదంటే లైనింగ్ బయటకు వచ్చి కనిపిస్తూ ఉంటది. ఇలా వేసేసుకోండి రెండు హ్యాండ్స్ కి కూడా. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం మనం ఈ లైనింగ్ అనేది మెయిన్ క్లాత్ కి ఇలా అటాచ్ చేసేసుకోండి. అలా అటాచ్ చేసిన తర్వాత ఎడ్జెస్ లో ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, మెయిన్ క్లాత్ ఎప్పుడు కొంచెం ఎక్కువే తీసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ వరకు ఎక్స్ట్రాని తీసుకోవాలి. ఇది వచ్చే స్టోన్స్ అన్ని నా మిషన్ కింద పడుతున్నాయి. స్టోన్స్ అయితే రిమూవ్ చేస్తున్నాను. ఎక్కడి వరకు కుట్టు వచ్చిందో అక్కడ వరకు. మళ్ళీ అది సూది కింద పడింది అనుకోండి, సూదులు నీడిల్స్ బ్రేక్ అయిపోతాయి, చూసుకోవాలి స్టోన్స్ వచ్చినప్పుడు. సింగిల్ పాదం అయితే సెట్ చేయలేదు. మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే కంపల్సరీ సింగిల్ పాదంతోనే కుట్టాలి. ఇంకా ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా, ఎక్స్ట్రాస్ అన్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి. రెండో హ్యాండ్ కూడా ఇలాగే క్లాత్ అయితే అటాచ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి చూడండి. మార్క్ చేసుకున్నాను నేను క్రాస్, అది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు అలా మనం బ్లౌజ్ ఆపోజిట్ లో వేసుకున్నప్పుడు రెండు ఒకవైపుకే ఉండాలి. ఇదిగోండి ఇది బ్యాక్ పార్ట్, బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా. ఇది నెక్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, దానికోసం అని నేను దాని మీద వేసి ఇలా రఫ్ చేశాను. కొంచెం నాకు అక్కడ మార్కింగ్ అయితే పడింది, దాని మీద మళ్ళీ డ్రా చేసుకుంటున్నాను. నెక్ అయితే కట్ చేసుకోలేదండి. వర్క్ బ్లౌజులకి ఏటికి మనం ఫస్ట్ లైనింగ్ లో నెక్ అయితే కట్ చేసుకోకూడదు. ఈ వర్క్ ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎప్పుడు వర్క్ బ్లౌజులకి ఇది ఒక టిప్ అనుకోండి, వర్క్ బ్లౌజులకి ఎప్పుడు ఫస్ట్ నెక్ కట్ చేసుకోకూడదు. మార్కింగ్ వీల్ ఉంటుంది కదా, మనం ఆ వీల్ తో అయితే మార్క్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే, నాకంటే అలవాటు అయిపోయింది కాబట్టి నాకు సుమారు ఇక్కడికి వచ్చింది అని ఐడియా ఉంటుంది. నేను ఫర్దర్ వీడియోస్ లో చూపిస్తాను మీకు. స్టార్టింగ్ బిగినర్స్ కి అలా ఈజీగా ఉంటుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది. ఇదిగోండి ఇలా అయితే ఫస్ట్ రఫ్ గా కుట్టేసేసుకోవాలి. తర్వాత ఇలా వర్క్ బ్యాక్ సైడ్ కి తిప్పి వర్క్ పక్క నుంచి అయితే ఎడ్జ్ కి
కరెక్ట్గా మన వర్క్ మీద అయితే పడకూడదండి. స్టిచ్ వర్క్ మీద పడితే నీట్గా ఉండదు ఫినిషింగ్. అలా వేసుకున్న తర్వాత ఇలా అక్కడక్కడ టక్స్ అయితే పెట్టుకోవాలి. అప్పుడు నీట్గా వచ్చింది రౌండ్ షేప్. ఏ బ్లౌజ్ నెక్ షేప్ ఏదైనా సరే ఇలా టక్స్ అయితే పెట్టుకోవాలి. తర్వాత వర్క్ పక్క నుంచి వర్క్ మీద అయితే ఈ స్టిచ్ కనిపించకూడదు. మనకి లైనింగ్ బయటికి రాకుండా నీట్ ఫినిషింగ్ గా ఉండాలని ఇలా వర్క్ మీద పడకుండా ఎడ్జిలో ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. హ్యాండ్స్ కూడా వేసాను నేను. నెక్ కూడా వేసుకోవాలి, అప్పుడే నీట్గా ఉంటుంది ఫినిషింగ్. అలా వేసేసుకొని మళ్ళీ లైనింగ్ మొత్తం మెయిన్ క్లాత్కి అయితే అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంచుకోవాలండి. ఎప్పుడైనా మెయిన్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రానే ఉంచుకోవాలి. కావాలంటే మనం తర్వాత కట్ చేసుకోవచ్చు. తగ్గింది అంటే మాత్రం బ్లౌజ్ ఇంకా మనకి లైనింగ్ కరెక్ట్ గా ఉండాలి. బ్లౌజ్ మెజర్మెంట్ తో మెయిన్ క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎప్పుడు కొంచెం పీసులు వచ్చేసింది కదా, అలాంటి క్లాత్ అయితే కంపల్సరీ ఎక్స్ట్రానే తీసుకోవాలి. కుట్టిన వెంటనే ఓవర్లక్ అయితే చేసుకోవాలండి, అలా పీసులు వచ్చే క్లాత్ అయితే. ఇంకో సైడ్ పార్ట్ కూడా అలాగే రెడీ చేసేసుకుంటున్నాము. ఇంకా మీకు బ్లౌజ్ కటింగ్ లో కానీ స్టిచ్చింగ్ లో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఏదన్నా మీకు కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను ఏమైనా డౌట్స్ ఉంటే. ఎడ్జ్కి వేసుకోవాలండి. ఆ స్టిచ్ అయితే కనిపించకూడదు. ఆ స్టిచ్ వర్క్ మీద కనిపించింది అంటే మళ్ళీ వర్క్ మనకి నీట్గా కనిపించదు, ఫినిషింగ్ బాగోదు. చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. కొంచెం స్లోగా ఆపుతా వేసుకోండి. కొంచెం ప్రాక్టీస్ లేదు అనుకున్న వాళ్ళైతే, కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే. అలా వేసుకున్న తర్వాత ఇలా లైనింగ్ అయితే మెయిన్ క్లాత్కి మనం పార్ట్కి ఎలా అటాచ్ చేసుకున్నామో దీనికి కూడా అలా అటాచ్ చేసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోండి. క్లాత్ అయితే అటాచ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చే బ్యాక్ సైడ్ ఉక్సులు పట్టి కాజా పట్టి అయితే వేసుకోవాలి. కాజా పట్టీకి ఎప్పుడైనా మనం మెయిన్ క్లాత్ తో పాటు లోపల లైనింగ్ క్లాత్ అయితే అటాచ్ చేయాలండి, అప్పుడే మనకి కిలిపోకుండా ఉంటది క్లాత్. కాజా పట్టీకి ఏ బ్లౌజ్ కైనా, క్రాస్ బ్లౌజ్ అయినా ఏ బ్లౌజ్ కైనా కాజా పట్టీకి మాత్రం మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు అటాచ్ చేసి వేసుకోండి, మంచి ఫినిషింగ్ వచ్చింది కాజా పట్టీకి. చాలా మంది అచ్చం లైనింగ్ వేస్తారు, లేదంటే అచ్చం మెయిన్ క్లాత్ వేస్తారు. అలా కాదు, మనం ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ కి ఎలా అటాచ్ చేసామో అలా రెండు పీసెస్ తీసుకొని లైనింగ్ ది మెయిన్ క్లాత్ అలా అటాచ్ చేసుకొని అయితే వేసుకోండి. కాజా పట్టీలు కూడా కుడతారు కానీ కొంతమంది ఫినిషింగ్ బాగోదండి. ఈ మెయిన్ బ్లౌజ్ కి మనం ఎక్కడైనా కుట్టించుకున్నాము, కొత్తగా బ్లౌజెస్ స్టిచ్చింగ్ ఇచ్చాము అంటే చాలా మంది చూసేది సైడ్ జాయింట్స్ దగ్గర స్టిచ్చెస్ ఒకటి ఉక్సులు కాజాలు పట్టి చూస్తారండి. అక్కడే వాళ్ళకు ఒక అభిప్రాయం అయితే వచ్చింది మనం ఎలా కుడతాము అనేది. లైన్స్ వంకరగా అలా వేసినా, లేకపోతే మనకి కాజా పట్టి కుట్లు ఉంటాయి కదా, అది కూడా ఎగుడు దిగుడుగా అలా వేసినా కూడా ఇంప్రెషన్ అయితే ఉండదు. మెయిన్ బొటిక్కులకి వెళ్ళడానికి కారణం కూడా అదేనండి, లైన్ గా గీత కొట్టినట్టు వేస్తారు వాళ్ళు. నేను చూపిస్తాను మీకు అలాంటి టిప్స్ ఏమైనా కావాలంటే, ఎలా నీట్ గా వేసుకోవాలి ఉక్సులు పట్టి కాజా పట్టి అనేది.
ఇంక ఇప్పుడు వచ్చేసి సింగిల్ పాదంకి సెట్ చేసుకొని పైపింగ్ అయితే వేస్తున్నానండి. బ్యాక్ సైడ్ గోల్డ్ కలర్ పైపింగ్ వేద్దాము. బ్యాక్ ఓపెన్ కదా, పైపింగ్ వేస్తే నీట్ గా ఉంటదని. ఫస్ట్ మనం పైపింగ్ అయితే రెడీ చేసుకోవాలి. పైపింగ్ రెడీ చేసుకొని దీనికి అటాచ్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడు వచ్చేసి నడుం పట్టీ కోసం లైనింగ్ క్లాత్ లో కట్ చేసుకున్నాం కదా ఆల్రెడీ, ఆ పీస్ అయితే పెట్టుకొని ఇలా ఇలా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత రిటర్న్ తిప్పుకొని మనకి ఎడ్జ్ లో పడాలండి. ఇది కూడా పైపింగ్ కి బ్లౌజ్ క్లాత్ కి మధ్యలో పడాలి. స్టిచ్ కనిపించకూడదు, పైపింగ్ పక్క నుంచి పడాలి. అప్పుడే పైపింగ్ నీట్ గా ఉంటది. వేసామంటే వేసామన్నట్టు కాదండి, పైపింగ్ ఎప్పుడైనా ఫినిషింగ్ నీట్ గా ఉండాలి. పైపింగ్ నీట్ గా ఉంటే ఆ బ్లౌజ్ లుక్కే మారిపోయిద్దండి. మనం ఇంటి దగ్గర కుట్టిన వాళ్ళకి, షాపుల్లో కుట్టే వాళ్ళకి తేడా అదే. చూడండి పైపింగ్ ఎంత సన్నగా ఎంత నీట్ గా వచ్చిందో. చిన్న చిన్న టిప్సేనండి, బ్లౌజ్ లుక్కే మారిపోయిద్ది. ఏదైనా పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. నేర్చుకునే వాళ్ళైనా కుట్టే వాళ్ళైనా ఒక పావు గంట లేట్ అయింది మనం కుట్టేదానికి. మనం నిదానంగా చూసుకొని కుడితే అంతే కదా, కస్టమర్లకు అయితే మంచి ఇంప్రెషన్ అయితే వచ్చింది కదా. కస్టమర్లు సాటిస్ఫై అయితే ఎప్పుడు మనల్ని కాదు అని వేరే చోటకైతే వెళ్ళరు కదా స్టిచ్చింగ్ కోసం. అదిగోండి పైపింగ్ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఎంత నీట్ గా వచ్చిందో పైపింగ్ కూడా. బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్నాము. ఫ్రంట్ పార్ట్ చెప్పాను కదా క్లాత్ సరిపోలేదని, అక్కడ ఇలా ఫ్రంట్ ఓపెన్స్ అయితే వచ్చినాయి, అందుకని దాన్ని కలిపి కుట్టేశాను. కుట్టి కదలకుండా ఒక స్టిచ్ అయితే పైన సైడ్ కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ మీద రైట్ సైడ్ పెట్టి అయితే ఇలా నెక్ అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకొని బ్యాక్ సైడ్ తిప్పేసుకోవాలండి. నేను క్లియర్ గా చూపిస్తాను మీకు ఫర్దర్ వీడియోస్ లో అయితే. నెక్ ఓన్లీ నెక్ ఎలా వేసుకోవాలి, పైపింగ్ అయినా, లేదా నెక్ పట్టి ఎలా వేసుకోవాలి నీట్ గా, లేదా లైనింగ్ తిప్పేస్తారు కదా అలా ఎలా వేసుకోవాలి అన్ని ఒక్కొక్కటి పెడతా ఉంటాను వీడియోస్. ఫాలో అవ్వండి. నా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇదిగోండి రైట్ సైడ్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకొని రివర్స్ సైడ్ అయితే రాంగ్ సైడ్ కి తిప్పేసుకున్నాం కదా, కదలకుండా పైన అయితే ఎడ్జ్ కి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మనం లైనింగ్ క్లాత్ అయితే అటాచ్ చేసేసుకోవాలి మెయిన్ క్లాత్ కి. ఇలా అటాచ్ చేసేసుకొని మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ సేమ్ మనం బ్యాక్ పార్ట్ లో ఎలా కట్ చేసుకున్నామో అలా అయితే కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం. ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి ఇది. ప్రిన్స్ కట్ బ్లౌజ్ చాలా ఈజీ మెథడ్స్ ఉంటాయి. ఒక 2-3 మోడల్స్ లో అయితే కొట్టొచ్చు వీటిని. నేను చెప్తాను మీకు సైజుని బట్టి. అలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా అలా కట్ చేసేసుకున్నాను. ఇవి వచ్చేసి సైడ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ కి సైడ్ వస్తాయి కదా ఆ పీసెస్ ఇవి. ఇది కూడా సేమ్ లైనింగ్ క్లాత్ కి మెయిన్ క్లాత్ అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇలా క్లాత్ అటాచ్ చేసుకోకుండా కూడా టిప్స్ ఉన్నాయండి. నేను చూపిస్తాను మీకు, ఈజీగా అయిపోయింది బ్లౌజ్ కూడా.
లెహంగా మీద క్రాప్ టాప్లకు కానీ డ్రెస్లకు కానీ అనుకోండి పైపింగ్ వేసుకోవాలి ఫ్రంట్ సైడ్. ఇది నార్మల్ హాఫ్ బ్లౌజ్ కాబట్టి పైపింగ్ వేయట్లేదు. వాటికి పైపింగ్ అవి ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను మీకు తర్వాత. ఇదిగోండి మెయిన్ డాట్ కోసం మనం 10 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అప్పుడు అక్కడ మెయిన్ డాట్ కి ఒక గుర్తు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇది క్లాత్ సైడ్ క్లాత్ అటాచ్ చేసుకునేటప్పుడు ఆ 2 పాయింట్స్ కరెక్ట్ గా ఒక్క చోటకే రావాలండి, పైకి కిందకి రాకూడదు. అలా వచ్చిందంటే మళ్ళీ ఫ్రంట్ షేప్ రాదు. కరెక్ట్ గా అలా చూసుకోవాలి మనం. నాకైతే సరిపోయింది. ఇది మనం కరెక్ట్ గా కట్ చేసుకోకపోతే ఇక్కడ ఎగుడు దిగుడు వచ్చిందండి, కరెక్ట్ గా రావు 2 పీసెస్. నాకైతే కరెక్ట్ గానే వచ్చింది. ఇలా అటాచ్ చేసేసుకున్నాను. అటు సైడ్ కూడా సేమ్ అంతే, 2 ఒక చోట పెట్టుకొని మార్కింగ్ పెట్టుకోవాలి ఫస్ట్ మనం కటింగ్ చేసుకునేటప్పుడు. ఆ 2 మార్కింగ్స్ ఒక చోటకి రావాలి. ఇలా అటాచ్ చేసేసుకోండి 2 వైపులా. 2 సైడ్స్ అటాచ్ చేసుకున్న తర్వాత వీటికైతే ఓవర్లాక్ చేసేసుకోవాలండి. ఓవర్లాక్ మిషన్ లేకపోతే ఓవర్లాక్ మిషన్ లేని వాళ్ళు రైట్ సైడ్న ఇలా తిప్పుకొని కుట్టేసుకోవచ్చు. చూపిస్తాను నేను. ఓవర్లాక్ మిషన్ అందరికీ ఉండదు కదా, అలా లేని వాళ్ళు ఎలా వేసుకోవాలి పీసులు రాకుండా అనే తర్వాత వీడియోస్లో చెప్తాను. ఈ ఫ్రంట్ నడుం పట్టి కూడా వేసేయాలండి, షేప్ బెల్ట్ అయితే ఉండదు కదా, అందుకనే ఇలా ఒకవైపు అంచు మడిచి కుట్టుకొని ఇలా అయితే నడుం పట్టికి అటాచ్ చేసేసుకోండి. ఇక్కడ కూడా పైపింగ్ వేసుకోవచ్చు క్రాప్ టాప్లకు కానీ వాటికైతే. ఇది హాఫ్ బ్లౌజే కదా, ఫ్రంట్ సైడ్ ఏం కనిపించదు, లంగా ఓని మెద్ది కదా, అందుకనే నేను పైపింగ్ అయితే వేయట్లేదు, ఓన్లీ నడుం పట్టి వేసాను. బ్యాక్ సైడ్ అంటే కనిపించింది కాబట్టి బ్యాక్ సైడ్ వరకు పైపింగ్ వేసాను. ఇక్కడ వచ్చేసి మిడిల్లో అండి మనం ఒక డాట్ వేసుకుంటే నీట్ గా వచ్చింది, షేప్ అనేది నిలబడి వచ్చింది. అది వేసుకోపోయినా పర్లేదు కానీ వేసుకుంటే షేప్ బాగా కనిపించింది అనమాట. ఇలా ఒక లూజ్ కుట్టేసేసుకోండి. హెమ్మింగ్ పట్టి కదా, కింద నడుము పట్టి మనకి నీట్ గా ఉంటది. ఇంకా భుజాల దగ్గర అయితే జాయిన్ చేసుకోవాలి బ్యాక్ ఫ్రంట్ పార్ట్. ఇదేనండి వీడియో. సైడ్ జాయింట్ అయితే నేను వీడియో దీనిలో పెట్టట్లేదు, అది సపరేట్ వీడియో పెడతాను. ఇప్పటికే లెంత్ అయిపోయింది వీడియో. హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకుంటున్నాను. హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఓవర్లాక్ చేసుకోవాలండి. ఓవర్లాక్ మిషన్ ఉంటే కనుక హ్యాండ్స్ జాయింట్ అవ్వగానే ఓవర్లాక్ చేసేసుకోండి. నేను ఆ సైడ్ జాయింట్ వీడియో అయితే ఇంకో వీడియోగా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరికైనా ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ వాళ్ళకి యూజ్ అయ్యిద్ది అనుకుంటే తప్పకుండా వాళ్ళకైతే ఇది ఫార్వర్డ్ చేయండి. ఇంకా మనకి థ్రెడ్ కటింగ్ అయితే ఆఫ్ చేసి వేసాను కదా వర్క్, ఆ పీస్లు అయితే మొత్తం కటింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 2:30 అయితే అయిందండి. ఇది అర్జెంటుగా ఇవ్వాల్సిన బ్లౌజులు. వర్క్ వేసి స్టిచ్చింగ్ అయితే చేశాను. దీంతో పాటు ఇంకొక బ్లౌజ్ కూడా, అదైతే వీడియో తీసాను కానీ పోస్ట్ చేస్తాను నిదానంగా. అది వచ్చేసి బ్యాక్ హోల్ వచ్చింది కదా బోట్ నెక్ టైపు, ఆ బ్లౌజ్ అండి. ఇదిగోండి ఆ 2 బ్లౌజులకి థ్రెడ్స్ అయితే కటింగ్ చేసేసుకొని స్టోన్స్ అయితే అటాచ్ చేసేసేయాలి. మార్నింగే డెలివరీ ఇవ్వాలండి ఈ బ్లౌజెస్. ఈ 2 బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేసేసాను. ఇంకా ఎలా ఉందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.